వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం చంద్రబాబు అసమర్థపు పాలన అని చెప్పి దీని మీద ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, ప్రభుత్వాన్ని గడగడ వణికించేసేయండి, ప్రజాజీవనాన్ని స్తంభింపజేసేసేయండి. మనమే వచ్చేది మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లన్నీ కూడా 3 ఏళ్ల తర్వాత తగ్గిద్దాం, మనం అదే చెప్పండి ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా గాడిదలకి బైక్లా రెడీ చేసి ధర్నాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు. గతంలో ఆల్రెడీ ఆ డ్రామాలు చూసేసాం. పెట్రోల్ రేట్లు లేదంటే పెట్రోల్ లేదు, అసలు స్టాకే లేదని బోర్డులు పెడుతున్నారు మన దగ్గర అంటూ క్లోజ్ చేసేసినటువంటి, ఎప్పుడో ఏడాదో 2 ఏళ్ల క్రితమే క్లోజ్ చేసేసినటువంటి పెట్రోల్ బంక్ ముందుకెళ్ళి చేసినటువంటి ధర్నాకే ప్రజలందరూ కూడా పడి విరగబడి నవ్వుకున్నారు. మరి ఇప్పుడు ఈ చేసేటువంటి వాళ్ళని చూసి ఇంకేం నవ్వుకుంటారో అనేది కనీసం వైసీపీలో ఒక్కరన్నా ఆలోచిస్తారా అనుకున్నటువంటి క్షణంలో చాలా అనూహ్యంగా అసలు మాటలు లేవు చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి. ఆయన ఎందుకంతలా మాట్లాడారు అనే దాని మీద అభిప్రాయం చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఆయన ఎవరో కాదు, పేర్ని నాని గారు. ఎస్, ఒకసారి వీడియో చూడండి. మేకను కోసుకుని బాగా కడుపు నిండా తినేసేసి సుష్టుగా బొయ్కిలు గీకిలతో సహా నమిలేసేసి బయట కూర్చుని కాషాయ బట్టలు కట్టుకుని అహింస బోధిస్తున్నట్టు పరిస్థితిలో ఆయన సూక్తి ముక్తావాళ్ళు చెప్తున్నట్టు నాలు చేస్తాడు. అసలు ఒక రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమేడి సత్యం, మన ఏడుపు ఏంటి, ఇవాళ ప్రతిపక్షం వచ్చిన తర్వాత మన వాగుడు ఏంటి అనేది కనీస విషయ జ్ఞానం, ఇంగితం, నిర్లజ్జగా యథేచ్ఛగా మనం ఏదనుకుంటే అది మాట్లాడచ్చు, ప్రజలు ఏమీది గుర్తుంచుకోరనేటువంటి తప్పుడు ఆలోచనలతో తగుదనమ్మా అని ధర్నాలు పెడతాడంట. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా కనీసంగా. తగుదనమ్మా అని ఈయన మాట్లాడతాడు. ఆయన అంటే ఏమాత్రం ఈషన్ మాత్రం కూడా మనం ఉండగా ఏం చేశాం, మనం ఉన్న 5 ఏళ్ళు ఎంత ట్యాక్సులు వసూలు చేశాం, డీజిల్ మీద ఎంత ఉంది, పెట్రోల్ మీద ఎంత వేసాం, మనం సెస్ ఎంత వేసాం అనే స్పృహ. అరే తప్పు కదా, జనం నవ్వుకుంటారు కదా, నువ్వు ఉన్నప్పుడు ఏమి ఏడ్చావురా అని ఎవరన్నా అడుగుతాడు కదా మనని. ధర్నాకి వెళ్తే, ధర్నాకి రమ్మని ఎవరన్నా ప్రజలను అడిగితే, సాలేరా బాబు నువ్వు ఉన్నప్పుడు చాలే కానీ ఏదో అన్నా సామెతగా నువ్వు నీతులు చెప్పడం ఏంట్రా బాబు అని చెప్పని అంటారు కదా అనేటువంటి ఈషన్ మాత్రం విఘ్నత లేకపోవటం అనేది, ఆ భగవంతుడు వాళ్ళకి సిగ్గుపెట్టకపోవటం అనేది మరి ఎట్లా వారు రాజకీయాలు ఎవరు నేర్పారో కానీ ఈ స్థాయిలో దిగజారి వారున్నప్పుడు మాత్రం ఇదే పనులు ఇదే సెస్సులు ఉన్నాయి. అప్పుడు మనకేం సిగ్గు అనిపించలా. ఇష్టారాజ్యంగా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడే దాంట్లో ఇంత కూడా విలువలు పాటించే పరిస్థితి లేదు. రాజకీయ నిబద్ధత ఉండదు. నిన్నేం జరిగింది, నేను పరిపాలించినప్పుడు, నేను వెళ్ళినప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనేం చేశానటువంటి ఆలోచన అంటే జ్ఞానం కూడా అనుకున్నా. అంటే నేను ఇది చేశాను కదా, ఇవాళ ఇది మాట్లాడకూడదు కదా అనేటువంటి నిబద్ధత లేకుండా గొప్ప నటుడిగా ఆయన మనకి రోజు హావభావాలు ప్రదర్శిస్తూ ఇవాళ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇక వారి పాపాలకి ఆ భగవంతుడే ఎప్పుడో ఒకటి ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేస్తాడని చెప్పని చూసారుగా. అదనమాట సంగతి. ఇది ప్రభుత్వానికి ఏదో గడ్డి పెట్టారనుకుంటున్నారేమో. లేదు, సొంత వైసీపీ నేతలకే చాలా నీట్గా పొద్దున్నే కూర్చోబెట్టి తలంటి విస్తరాకేసి మొత్తం అన్నీ పెట్టిన తర్వాత చివరాఖరికి వచ్చిన తర్వాత ఏమన్నా రిలాక్స్ అయ్యావా అని అడిగిన తర్వాత అప్పుడు రోకలి బండ తీసుకుని పాట్ మని కొట్టినట్టు ఉంటుంది చూసారా. అలాగా ఈపు చీరేసేటువంటి రీతిలో వైసీపీ నేతలకు గడ్డి పెట్టారు పేర్ని నాని గారు.
కామెడీ కాకపోతే మన హయాంలో ఎంత ఉందిరా రేట్లు, మనం ఏం పీకాం, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాం, బుద్ధి జ్ఞానం అనేదన్నా ఉండాలి కదా అని చెప్పి వైసీపీ నేతలకి గడ్డి పెడుతుంటే ఎవరికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బట్ అంటే ఆయనకి ఏమైనా ఆవేశం పూనిందా, లేదు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది కాబట్టి నన్ను నేను మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ ప్రజల్లో నేను ఏదో అనిపించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రంతో ఏమన్నా వైసీపీని టార్గెట్ చేసి మరీ తిట్టేశారా? ఏమో, చూస్తే అలాగే ఉంది. మొత్తానికి గడ్డి మాత్రం ఆయన మార్కు చాలా గట్టిగానే పెట్టారు. ఏదో పొద్దున్నే మేకం కోసి శుభ్రంగా తిని ఎముకలతో సహా తర్వాత బయటకు వచ్చి కాషాయం కట్టుకొని శాంతి మంత్రాలు చెప్తున్నట్టుగా ఉంది పరిస్థితి, ధర్నాలు రాస్తారోకోలని అంటూ వైసీపీ నేతలకి చాలా కోలుకోలేనటువంటి ఒక ఘాటైనటువంటి కౌంటర్ ఆయన ఇవ్వడం అనేది ప్రస్తుతం చాలా అంటే చాలా సంచలనం అవుతోంది. అండ్ అందులో ఆయన మార్కు మాట్లాడినటువంటిది ఆ పర్టికులర్ అయితే రాజకీయాల్లో నిబద్ధత, ఇంగితం అనేటువంటివి చాలా ముఖ్యం. కానీ నేడు కొందరు వ్యవహారం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. పెట్రోలు, డీజిల్ రేట్లపై మనం అధికారంలో ఉన్నప్పుడు వేసిన సెస్సులు, వసూలు చేసిన పన్నులు ప్రజలకు గుర్తుండవా? అప్పుడు లేని సిగ్గు ఎగ్గు ఇప్పుడు ఎలా వస్తాయి? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏడ్చింది ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే వాగుతున్న వాగుడేంటి, ఇది అన్నది. సో ఇక్కడ ఎవరిని అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా? ఇంగితం, కనీస జ్ఞానం, నిజాయితీ, నిబద్ధత అనేవి లేకుండా ఇలాంటి ఎదవ సలహాలు ఇస్తున్నారు, లేదంటే ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయమని చెప్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా పేరుని అని మీరే చెప్పాలి. ఆయన అన్నది ఎవరిని? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.